హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజు క్రియేటివ్ థాట్స్' ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఇదైతే జనవరి 4థ్ రోజు తీసిన వ్లాగ్ అండి. సో, ఆ రోజు మా పాపకి యాన్యువల్ స్పోర్ట్స్ డే అయితే ఉన్నది. సో, ఇంకా త్వరగా స్పోర్ట్స్ డే జరిగే వెన్యూకి అయితే పిల్లలనైతే పంపమని చెప్పేసి అన్నారు. అరౌండ్ మార్నింగ్ 7, 10 కల్లా ఇంకా ఇంటి దగ్గర నుంచి 9కి అయితే బయలుదేరాలి. సో, ఇంకా ఇక్కడైతే ఆ రోజు కొంచెం నేను త్వరగానే లెగిసాను. యాక్చువల్లీ మా టైమ్ అయితే 15 మినిట్స్ ఫాస్ట్. సో, ఇంకా నేనైతే 5:30కి లెగిసానండి. బయట అదంతా కూడా చీకటిగా అయితే ఉన్నది. సో, ఇంక ఈరోజైతే లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అలాగే స్నాక్స్ అవన్నీ కూడా ఇంకా పెట్టయితే యాజ్ యూజువల్‌గా స్కూల్‌కి ఎలా పంపిస్తామో అన్నీ కూడా పెట్టయితే పంపాలి. బట్ వితౌట్ బుక్స్ అనమాట. సో, ఇంక నేను కొన్ని ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ముందు రోజు అయితే చేసేసుకోవడం మూలాన సో, ఈరోజు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఆరాంగా పనులవన్నీ కూడా చేసుకున్నాను. సో, ఇంకా 9కి వాళ్ళకి ఇంకా 7:30 కల్లా వెన్యూ ప్లేస్‌కి అయితే వచ్చేయమని చెప్పేసి అన్నారు. సో, ఇక్కడైతే స్పోర్ట్స్ డేకి తను ఒక సన్‌ఫ్లవర్ డ్రిల్ దాంట్లో అయితే ఉన్నదండి. సో, ఆల్రెడీ డ్రెస్ అదంతా కూడా స్కూల్ వాళ్ళు ముందే ఇచ్చి పంపించేశారు. ఆ డ్రెస్ అదంతా కూడా వేసేసి ఇంకా లైట్‌గా మేకప్ అదంతా కూడా చేసి ఇంకా పంపమన్నారనమాట. లైట్‌గా మేకప్ అదంతా కూడా చేసి పోనీ టైల్ అదంతా కూడా వేసి ఇంకా పంపమన్నారు. సో, ఇంకా నేను ఆ రోజు లెమన్ రైస్ అలాగే కొంచెం స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్, ఇడ్లీ అదంతా కూడా తనకి ఇంట్లోనే పెట్టేసి ఇంకా బాక్సెస్ అవన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టాను. అలాగే ఇంకా ఇక్కడైతే తన స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డేలో సన్‌ఫ్లవర్ డ్రిల్‌లో ఉన్నదని చెప్పేసి అన్నాను కదా! ఆ డ్రిల్‌లో పెర్ఫార్మన్స్ అదంతా కూడా జస్ట్ ట్రయల్ రన్ కిందన ఇక్కడ మాకు చూపిస్తూ, మీకు కూడా చూపిస్తూ ఉన్నది. సో, ఇంకా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంక 9కనైతే స్కూలుకి పంపించేసానండి. సో, ఎవరైతే ప్రోగ్రామ్‌లో ఉంటారో వాళ్ళనైతే తొందరగా అయితే తీసుకురమ్మన్నారు. తర్వాత పేరెంట్స్‌కైతే 9:00 నుంచి అలో చేస్తామని చెప్పేసి మాకు మెసేజ్ అయితే వచ్చింది. సో, 9కనైతే ఇంకా వాళ్ళ డ్యాడీ ప్లేస్ దగ్గర దింపేసి వచ్చేసిన తర్వాత, ఇంకా నేను రెడీ అయిపోయాను. అలాగే మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. ఈ డ్రెస్ అయితే చాలా రోజుల తర్వాత అయితే వేసుకున్నానండి. మొహానికైతే జస్ట్ ఏమీ కాకుండా మాయిశ్చరైజింగ్ లోషన్ ఒకటే అప్లై చేసుకున్నాను. సింపుల్‌గా నల్లపూసలు, బ్రేస్లెట్. చాలా రోజుల తర్వాత ఇలాగా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ డ్రెస్‌కి మ్యాచింగ్ అని చెప్పి పెట్టుకున్నాననమాట. సో, ఇంక క్వార్టర్‌లెస్ 9 అయ్యిందండి. బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా తినేసి ఇంక నేను మా హస్బెండ్ స్పోర్ట్స్ డే అయితే లాలాపేట ఏరియాలో ఒక స్టేడియంలో అయితే జరుగుతున్నదండి. సో, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా స్టేడియంకయితే వచ్చేసామండి. ఇంక లోపలికయితే వెళ్తున్నాము. సో, ఇందాక శారీ కట్టుకున్న ఆవిడని చూసారు గదా! సో, నయనిక వాళ్ళ హెడ్ మిస్ట్రెస్. సో, ఆల్రెడీ ఇంకా ప్రోగ్రామ్ అదంతా కూడా స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం అయితే ఉన్నదండి. ఇప్పుడు పిల్లలందరూ కూడా మార్నింగే వచ్చేసి ఉంటారు గదా! సో, ఇంకా వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వెంటనే ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో విధంగా బయటకి వెళ్దాము, టైమ్ స్పెండ్ చేద్దాం అన్న దాంతో కొంతమంది పిల్లలు బయటకైతే వచ్చేస్తూ ఉన్నారు. సో, ఇంక వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ చూసిన వెంటనే ఇంకా అలా అలౌ చేయొద్దు. వాష్‌రూమ్స్ ఏదన్నా ఇంపార్టెంట్ అయినా సరే లోపలే ఇంకా ప్రొవైడ్ చేశామండి అని చెప్పి పేరెంట్స్‌కైతే చెప్తూ ఉన్నారు. సో, ఇంక లోపలైతే ఇంకా కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా తీయించుకున్నామండి. ఇంకా మంచిగా డెకరేషన్ అదంతా కూడా చేసున్నారు కదా! సో, ఇక్కడైతే ఈ స్టేడియం అదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నది. సో, ఇప్పుడిప్పుడే 9:00 అయితే అవుతూ ఉన్నదండి. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని 7:30 కల్లా ఇక్కడికైతే తీసుకొని రమ్మన్నారు. సో, ఆ పిల్లలతో పాటు కొంచెం దూరం డిస్టెన్స్‌లో ఇల్లులు ఉండేవాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా వాళ్ళతో పాటు ఇక్కడ ఉండిపోయారు. కొంచెం
దగ్గర డిస్టెన్స్లో ఉండే పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే ఇంకా స్కూల్ వాళ్ళు 9 రమ్మన్నారు కాబట్టి ఆ టైంకి అయితే వస్తున్నారు. సో మేమైతే ఇంకా వచ్చేటప్పటికి అరౌండ్ 9 అయితే అయ్యిందండి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా క్రౌడ్ అదంతా కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంకా పేరెంట్స్ అయితే నెమ్మదిగా అయితే వస్తూ ఉన్నారు. పిల్లలందరినీ అయితే ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇంటి దగ్గరే ఇంకా రెడీ చేసి అయితే తీసుకురమ్మన్నారు కదా, సో ఇంకా అందరూ కూడా వేసుకుని అయితే ఉన్నారు. సో ఇంకా ఒక్కొక్కళ్ళని ఇలా సైడ్‌న అయితే కూర్చోబెట్టారనమాట. ఒక్కొక్కళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి ఆ గ్రూప్ కిందన టీచర్స్‌ని అలాగే ఆయమ్మ వాళ్ళని అయితే పక్కన పెట్టి ఇలా అయితే ఇంకా కూర్చోబెట్టారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ డ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా నైనిక గ్రూప్‌లో ఉన్నవాళ్ళనమాట. సన్‌ఫ్లవర్ డ్రిల్ అదంతా కూడా చేసే పిల్లలందరూ కూడాని. సో నైనిక అయితే సెకండ్ క్లాస్ అయితే చదువుతూ ఉన్నదండి. సో ఫస్ట్ వచ్చిన వెంటనే నైనిక ఎక్కడుంది అని చెప్పి వెతికాము. సో మొత్తానికైతే ఇక్కడైతే కనిపించింది. అటువైపు తిరిగి ఫేసు చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? చిన్నగా అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇంట్లో మేకప్ అయితే చేసి తీసుకురమ్మన్నారు కదా, సో ఇంకా మళ్ళీ ప్రోగ్రామ్ అదంతా కూడా స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ టచ్అప్ అదంతా కూడా టీచర్స్ ఇస్తాము అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టారు. సో నేను అందు గురించి అని చెప్పి చాలా మినిమం మేకప్ అదంతా కూడా చేశానండి. జస్ట్ ఇంకా ఐస్‌కి కొంచెం ఐలాషెస్ అవన్నీ కూడా పెట్టి లిప్ బామ్ అదంతా కూడా ఇంకా పెట్టాను. అండ్ లూజ్ పౌడర్ అదంతా కూడా రాసాను. నైనిక ఎక్కడుంది? అండ్ ఇక్కడైతే బ్లూ కలర్ శారీ కట్టుకొని చైర్‌లో కూర్చున్నారు కదండీ. సో ఇక్కడైతే నైనిక వాళ్ళ క్లాస్ టీచర్ ఉమా కళ మేడం అనమాట. సో ఇంకా నైనిక అంటే చాలా చాలా ఇష్టము. సో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందే పిల్లలందరూ కూడా రెడీ అయ్యి టచ్అప్స్ అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అయితే చేశారు. వెళ్ళేటప్పటికి నైనికకి ఏంటంటే మేడం లిప్‌స్టిక్ అదంతా కూడా రాసి పెట్టారనమాట. సో ఫ్రెష్‌గా ఉన్నారు కదా, సో క్లాస్ రూమ్ గ్రూప్స్ ఉంటాయి కదండీ, గ్రూప్స్‌లో ఇంకా పేరెంట్స్‌కి ఫొటోస్ అవన్నీ కూడా షేర్ చేయడానికి మేడం అయితే ఫస్ట్ గర్ల్స్ అందరికీ కూడా ఫొటోస్ అవన్నీ కూడా తీస్తున్నారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ బాయ్స్‌కి అందరికీ కూడా సెపరేట్‌గా అయితే తీస్తారనమాట. సో నైనిక అయితే ఇంకా క్లాస్‌లో చాలా చాలా పొలైట్‌గా, చాలా డీసెంట్‌గా అయితే ఉంటదండి. చాలా కామ్ గోయింగ్ గర్ల్ అనమాట. సో చెప్పిన వర్క్ అదంతా కూడా కంప్లీట్ చేసేస్తది. ఇంకా అసల పెండింగ్ ఉంచదు, అసలు అల్లరి చేయదు అన్నట్టు ఉంటదనమాట. సో ఇంక ఇక్కడన్నా సరే కొంచెం యాక్టివ్‌గా ఉండి ఫుల్ జోష్ మూడ్‌లో ఉంటదా అనుకుంటే ఇక్కడ కూడా యాజ్ యూజువల్‌గా నెమ్మదిగానే ఉన్నదండి. సో ఇంకా ఇక్కడైతే అమ్మాయిలు రెడీ చేసేసారు కదా, అబ్బాయిలందరికీ కూడా వాళ్ళ మ్యామ్ మళ్ళీ ఇంకొకసారి అయితే టచ్అప్ అదంతా కూడా చేస్తున్నారు. సాధారణంగా అబ్బాయిలందరూ కూడా పౌడర్స్, క్రీమ్స్ అవన్నీ కూడా రాసుకోవడం తక్కువ కదా, ఇక్కడ మేడం రాస్తూ ఉంటే చాలామంది అయితే వద్దు మేడం అని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ ప్రోగ్రామ్ కాబట్టి తప్పకుండా చేయాలి కదా. When your mind tells you that you're exhausted, you're actually 40% done. Dream it, believe it, achieve it. Good morning, everyone. Good morning, Takshashila Public School. A very warm welcome to our annual sports day, Pulse 360. Unleashing energy, uniting spirits, experiencing the thrill of competition, camaraderie, and sportsmanship at Pulse 360. Our flagship event. We students of Takshashila Public School are here to showcase our skills, challenge our limits, and celebrate the joy of sports together. I am Pranavi. We are delighted to be your host for today. Let's begin the day by extending a very warm welcome to our respected chief guest, Mr. R. Sridhar, and our esteemed Director Ma'am, HR Ma'am, Principal Ma'am, Vice Principal Sir, and HM Ma'am, along with the respected members of the panel. Let's get ready for the oath. We, the students of Takshashila Public School, participants of Sports Day,
fair play, and teamwork. We promise to respect our opponents, officials and teammates, and to conduct ourselves with integrity. March past, a moment that begin. Let us give them a huge round of applause as they walk forward. Forward with pride. Ground. Known for their high spirit and outstanding teamwork, here are our star commanders, our head boy, Mohammad Afraz Ahmed, and head girl S. Pratibha, leading the classrooms at the beginning, followed by the core committee, the school cabinet members, and a body of the deputy heads chiefs of the varying clubs. Known for their unbreakable foundation, creativity and sustainability, and sheer resistance. Yellow. Leading the way is prestigious troop of Scouts and Guides. Sacrifice, passion, and love. Here is the Ganga House, showcasing the rare. It also symbolizes positive qualities such as happiness, success, and good fortune. ఆ డ్రమ్స్ ఎంత పర్ఫెక్ట్గా కొడతారు. And teamwork. Each country has efforts in terms of vision and dedication. Let's give all the participants continuous rounds of applause for their outstanding performance. ఇక్కడ అందరూ ఎవరెవరి పొజిషన్స్ కాళ్ళు వచ్చేసారు. వాళ్ళ ఈ వెయిట్స్తో పాటు నుంచోవాలి. వీళ్ళకి ఇదో తలకాయ నొప్పి. దిగుతుంది. On that inspiring note, let's move forward with the next segment of today's program. ఆ డ్రోన్ నన్ను దాన్ని తీస్తానంటే అది పైగా నేను దాన్ని తీస్తాను. Chief guest sir, Mr. R. Sridhar, and the esteemed panel for the lighting of the torch. అండ్ ఇక్కడ అయితే ఇంకా స్పోర్ట్స్ డేకి చీఫ్ గెస్ట్ని అయితే పిలిచారు. సో ఆయన అయితే క్రికెటర్ అండి. ఆయన గురించి అయితే నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో ఆయన అలాగే ప్రిన్సిపల్ మ్యామ్, వైస్ ప్రిన్సిపల్ సార్, హెడ్ మిస్ట్రెస్ వీళ్ళందరూ కలిసి బెలూన్స్ అవన్నీ కూడా గాల్లో అయితే ఎగరేశారు. ఆ బెలూన్స్ అవన్నీ కూడా స్టేజ్ దగ్గర అయితే స్టక్ అయిపోయినాయి.
ప్రోగ్రామ్ అన్నా సరే స్టార్ట్ చేయాలి అంటే ముందుగా దేవుణ్ణి ప్రే చేసి ఇంకా తర్వాత ప్రోగ్రామ్ అదంతా కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ అయితే ఇంకా వినాయకుడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే స్టార్ట్ చేశారు ఈవెంట్ అదంతా కూడాని. అండ్ దాని తర్వాత ఇంకా ఇక్కడ మిడిల్లో ఒక అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ అయితే చేస్తున్నారండి. సో ఇంకా ఆ నడుంకి ఒక రింగ్ లాంటిది అయితే వేసుకుని ఆ నడుం తిప్పుతూ పౌర్ణమి మూవీలో ఒక సాంగ్ అయితే ఇంకా ప్లే చేసింది. చాలా చాలా బాగా అయితే పర్ఫామ్ చేసిందండి. నాకు చూసిన వెంటనే ఆ పాప డాన్స్ అదంతా కూడా గూస్ బంప్స్ అయితే వచ్చేసిందనమాట. అంత పర్ఫెక్ట్‌గా అయితే ఇంకా ప్రెజెంట్ చేశారు. ఆ పాప సాంగ్ అదంతా కూడాని. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుందో. అయ్యో బాబోయ్. ఇంకా ఇదే హైలైట్. ఇంకా ప్రోగ్రామ్ అదంతా కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసి అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా శారీస్ కట్టుకుని కొంచెం పెద్ద క్లాస్ పిల్లలనమాట. వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్‌కి ఈ విధంగా అయితే రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు. ప్రతి 2 పెర్ఫార్మన్స్‌లకి మధ్యలో ఒక్కొక్కసారి ఇలాగ చిన్న పిల్లల నుంచి పెద్ద క్లాసుల వరకు రన్నింగ్ రేస్ ప్రోగ్రామ్ అదంతా కూడా కండక్ట్ చేశారు. అక్కడ పెట్టేయాలి దేనికో దానికి. పరిగెత్తండి. మళ్ళీ అబ్బాయిలు రావాలి. ఇందులో ఉంది ఇది 9th ఫ్రెండ్ ఫస్ట్ది పర్ణిక. మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళాలి. పేరు
పోత్రినే చూడు. అబ్బా. అండ్ ఇక్కడ అయితే శివతాండవంలో నయనిక బెస్ట్ ఫ్రెండ్ హోత్రి అని చెప్పి ఒక అమ్మాయి అయితే ఉన్నది. సో నయనిక అయితే మరీ చెప్పిందండి, మమ్మీ హోత్రి శివతాండవం డాన్స్లో ఉంటుంది, నువ్వు చూడు 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 అని మరీ అయితే చెప్పింది. సో ఇంకా తన డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చిన వెంటనే అయితే చూస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే స్టేడియం చాలా పెద్దది కదా, డైరెక్ట్గా చూస్తే పిల్లలందరూ కూడా క్లియర్గానే కనిపిస్తున్నారు కానీ బట్ వీడియో అదంతా కూడా షూట్ చేసేటప్పటికి కొంచెం మీకు అంత క్లారిటీగా అయితే ఉండదు, చిన్నగా కనిపిస్తూ ఉంటారు కదా. సో మొత్తానికైతే పిల్లలందరూ కూడా ఎంత చక్కగా అయితే వేశారనండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు పర్ఫార్మెన్స్లు అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ శివతాండవం అదంతా కూడా జరుగుతున్నది కదా, వెనకాతల సన్ఫ్లవర్ డ్రిల్ గురించి అందరినీ నుంచోబెడుతున్నారు. సో ఇంక ఇక్కడ నయనిక డాన్స్ పర్ఫార్మెన్స్ అదంతా కూడా స్టార్ట్ అయ్యింది. సో ఇంకా చీఫ్ గెస్ట్ వచ్చారని చెప్పేసి అన్నాను కదా, సో అప్పటికే టైం 11:30 ఆ టైం అయితే అయిపోయిందండి. సో ఇంకా ఆయన అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఇక్కడ నయనిక అయితే అట్ లాస్ట్ లెఫ్ట్ సైడ్ లాస్ట్ స్టార్టింగ్ లైన్లో 4th నెంబర్ కింద అయితే ఉన్నదండి. సో ఇంకా మాకైతే కనిపిస్తుంది కానీ వీడియోలో మీరు కనిపెట్టడం అయితే చాలా కష్టము. అండ్ మొత్తానికి అయితే సన్ఫ్లవర్స్ ఈ విధంగా అయితే పర్ఫార్మ్స్ చేస్తున్నారు అనమాట. దగ్గర 6 minutes పైనే సాంగ్ అండి. ఇది సాంగ్ అంటే లిరిక్స్ అయితే ఏమీ ఉండదు, మొత్తం అంతా కూడా మ్యూజిక్కేనమాట. బట్ మొత్తానికైతే చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో దగ్గర ఒక 1 month నుంచి ప్రాక్టీస్ అదంతా కూడా చేస్తున్నారండి. సో మొత్తానికైతే ఇంకా ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసినందుకు అవుట్పుట్ అదంతా కూడా చాలా మంచిగా అయితే వచ్చింది. For grade 4, 4th class. we request Noman Krishna of 3rd C to come on the ground to the respective venue. సో ఇంకా అలాగా నయనిక పర్ఫార్మెన్స్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా ఇంకా మేము స్టేడియం కిందకైతే వచ్చేసామండి. అప్పటి వరకు పైన అయితే ఉండి పర్ఫార్మెన్సెస్ అలాగే ఇంకా కొన్ని గేమ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేసినవి అవన్నీ కూడా చూసాము. సో ఇంకా అప్పటికే చాలా టైం అయితే అయిపోయిందండి. ఎండ కూడా చాలా డైరెక్ట్గా అయితే తగులుతూ ఉన్నదనమాట. స్టేడియం కదా చాలా పెద్దగా అయితే ఉన్నది, ఏ మూల ఉన్నా సరే ఎండ అయితే ఆబ్వియస్లీ తగులుతూనే ఉంటుంది. ఇంకా నయనిక వాళ్ళని వాళ్ళ మేడం అయితే తీసుకొచ్చేసి స్టార్టింగ్ ఎక్కడైతే కూర్చోబెట్టారో అక్కడే కూర్చోబెట్టుకున్నారనమాట.
సో ఇంకా మాతో పంపించేస్తారేమో అనుకుంటే ప్రోగ్రామ్ అదంతా కూడా ఇంకా లాస్ట్ వరకు ఉండాలండి అని చెప్పేసి అన్నారు వాళ్ళ మేడము. సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా మాకు బోర్ కొట్టి ఇంక మేము అలా బయటకొచ్చి అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. సో ఇంక ఇక్కడ అయితే కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ పెద్ద క్లాసుల వాళ్ళవి అయితే అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళ పిల్లల డ్రెస్సులు అవన్నీ కూడా భలే అయితే ఉన్నాయండి. ఇంకా 8th, 9th గర్ల్స్ అనమాట. వీళ్ళ డ్రెస్సులు చూసిన వెంటనే భలే అనిపించింది. మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి Bailame como si fuera la última vez y enséñame ese pasito que no sé, un besito, 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 సో ఇంకా ప్రోగ్రామ్ అదంతా కూడా ఇంక లాస్ట్‌కి అయితే వచ్చేసిందండి. సో ఇప్పటి వరకు డాన్స్ పెర్ఫార్మన్స్ అలాగే స్పోర్ట్స్ జరిగిన వాళ్ళందరూ కూడా ఇంకా లాస్ట్‌లో ఇంకా సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడానికని చెప్పి ఇంకా స్టేజ్ దగ్గరికైతే ఇలా అయితే వెళ్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్ వెళ్తూ ఉన్నారనమాట. సో ప్రోగ్రామ్ అయితే ఇంకా 9:30 10 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిందండి. ఎండింగ్ అయ్యేటప్పటికల్లా 2:30 అయిందనమాట మేము ఇంటికొచ్చేసేటప్పటికి. సో మార్నింగ్ నుంచి పిల్లలందరూ కూడా ఎంత ఓపికగా అయితే ఉన్నారో. సో వాళ్ళ ఓపిక అయితే నేనైతే మెచ్చుకోవచ్చు. ముందు రోజు జస్ట్ వాళ్ళ ప్రాక్టీస్ గురించి కూడా ఇక్కడికైతే స్టేడియం దగ్గరికైతే తీసుకొచ్చి ఈ జస్ట్ ట్రయల్ రన్ అదంతా కూడా చేస్తూ ఉంటారు కదా! అలా ముందు రోజు కూడా పిల్లలందరూ కూడా ఇక్కడే అయితే ఉన్నారు. సో చూస్తున్నారు కదా! గ్రూప్స్ కిందన అందరూ కూడా స్టేజ్ దగ్గరికైతే వెళ్ళి జస్ట్ ఒక ఫోటోగ్రాఫ్స్‌లా అయితే ఇంకా తీస్తున్నారనమాట పిల్లలందరికీ కూడాని. సో మొత్తానికైతే ఈ సంవత్సరం యాన్యువల్ స్పోర్ట్స్ డే ఈ విధంగా అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే జరిగిందండి. నాకైతే చాలా చాలా బాగా అయితే అనిపించిందనమాట. సో ఫస్ట్ ఇంకా అందరూ కూడా ఇంకా అక్కడ నుంచునే ఉన్నారు. ఇంకా 9క వాళ్ళ బ్యాచ్‌ని అయితే ఫస్ట్ తీసుకొచ్చేస్తున్నారు. నాకు హమ్మయ్య అన్నట్టు అనిపించింది. లేదంటే ఆళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇంక వీళ్ళొస్తే ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేస్తది కదా అనుకుంటూ ఉన్నాను. బట్ ఏంటంటే ఈళ్ళే ఫస్ట్ అయితే వచ్చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా లాస్ట్‌లో ఉందనే వాళ్ళ మేడమ్ అయితే అప్పుడే పంపము అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంక ఇక్కడైతే 9క ఇటు చూస్తున్నారు కదా! కనిపిస్తుంది కదా! హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తుంది మీ అందరికీ కూడాని. సో ఇంక దీని తర్వాత ఈ సన్‌ఫ్లవర్స్‌వి చేత్తో ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా నేను 9కని చేత్తో పట్టుకోమని చెప్పేసి కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా గుర్తుగా ఉంటాయి కదండీ! ఆ ఫోటోస్ అవన్నీ కూడా ఇంకా తీసుకున్నాననమాట. సో 9క అయితే ఇప్పటికి కూడా ఫుల్ ఎనర్జిటిక్‌గా అయితే ఉన్నదండి. నాకైతే ఫుల్ ఇంకా నీరసం అయితే వచ్చేసిందనమాట. అది మొత్తానికి ప్రోగ్రామ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో 9క అయితే ఇంకా లంచ్ చేయలేదు. నేను ఆల్రెడీ బాక్స్ అదంతా కూడా పెట్టి పంపించాను కానీ ఇంకా ఆకలి వేయట్లేదు అని చెప్పేసి అన్నది. ఆల్రెడీ స్కూల్‌లో జ్యూసెస్, స్నాక్స్ అవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారండి. సో అదనమాట. సో ఎండ అదంతా కూడా ఎక్కువగా ఉంది. నాకు హెడేక్ కూడా ఉంది. కొంచెం ఇంకా స్పెట్స్ అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళాను. సో ఇంకా ఇప్పుడైతే పెట్టుకున్నాననమాట. మొత్తానికి ఇంకా ఈ విధంగా 9క వాళ్ళ స్పోర్ట్స్ డే ఈవెంట్ అదంతా కూడా ఈ విధంగా అయితే జరిగింది. కొంచెం లెంతీ వ్లాగే గానీ బట్ మాకు లైఫ్ లాంగ్ మెమరబుల్‌గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే పెట్టేసానండి. సో అదనమాట. అండ్ ఈరోజు తీయించుకున్న కొన్ని పిక్స్ అవన్నీ కూడా ఇక్కడ లాస్ట్‌లో అయితే యాడ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మటుకు కంపల్సరీగా మీరు చేయవలసిందల్లా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్‌లో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది. దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్‌గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్‌కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.